మిత్రుడు శ్రీపాల్ రెడ్డి గారిని, షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారిని, ప్రజాప్రతినిధులను, విద్యాశాఖకు సంబంధించిన అధికారులను, తెలంగాణ రాష్ట్రం యొక్క బలము బలగమైన మా టీచర్లను, విద్యార్థులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాశాఖ అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మిత్రులారా, చాలామంది ముఖ్యమంత్రులు రెవెన్యూ శాఖనో, ఫైనాన్స్ శాఖనో, ఇరిగేషన్ శాఖనో ముఖ్యమంత్రులు ఎప్పుడూ ఈ శాఖల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కానీ ప్రజాప్రభుత్వంలో రెవెన్యూ శాఖను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఆర్థిక శాఖను మిత్రులు బట్టి విక్రమార్క గారికి, సాగునీటి పారుదల శాఖను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడుగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా. ఎందుకు అని అంటే విద్యాశాఖ నాకు దగ్గరగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న శాఖ అని చెప్పి ఈ శాఖలో నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే ప్రతిసారి నేను ఎవరినో మంత్రిని పిలిచి, అధికారులను పిలిచి సమీక్ష చేసి ఆదేశాలు ఇస్తే ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుందని చెప్పి ఈ శాఖను నా దగ్గరనే పెట్టుకున్న, నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు మాట్లాడుతుంటారు, విద్యాశాఖకు మంత్రిని నియమించండి అని. వారి అవగాహన రాహిత్యమో లేకపోతే నేను ఉండడం వల్ల ఈ శాఖ బాగుపడి ప్రక్షాళన చేసి దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, తండాలలో, గూడాలలో, మారుమూలలో, పల్లెల్లో ఉన్న పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు బాగుపడతారన్న ఆలోచనతో ఈ రకంగా మాట్లాడుతున్నారేమో నాకు తెలీదు. విమర్శకులకు నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రతి సమస్యను నిశితంగా అర్థం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల నుంచి శాఖలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి. నేను ఎక్కువ అంశాలు, రాజకీయ విమర్శలకు వెళ్ళను. కానీ తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆనాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పాలు పంచుకున్న వాళ్ళు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య తెలంగాణ సమాజానికి అందిస్తామని చెబితే ఆనాడు మీ సంఘాల నాయకులు ఇక్కడనే మధుసూదన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. నిజంగానే అందరి భవిష్యత్తులు బాగుపడతాయని చెప్పి సంపూర్ణమైన మద్దతు ఆనాడు ఉన్న వాళ్లకు అందించారు. మరి తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 తర్వాత ఇక్కడున్న టీచర్లను, లెక్చరర్స్ని, ప్రొఫెసర్లను నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఆ 10 సంవత్సరాలు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు జరిగిందా, లేకపోతే మారుమూల ప్రాంతాలలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలు మూతబడ్డాయా? మీరే విశ్లేషించుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. వివరాలు నాకంటే మీకు ఎక్కువగా తెలుసు. సమాజంలో చైతన్యం నిండిన, చైతన్యంతో కూడుకున్న ఆలోచన చేయగలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారు అని అంటే ముందు వరుసలో మా ఉపాధ్యాయులు ఉంటారు అని నేను బలంగా నమ్ముతున్నా. నాటి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి గూడానికి
జై తెలంగాణ నినాదాన్ని చేరవేసింది ఇక్కడ ఉన్న ఈ ఉపాధ్యాయులే అన్న సంగతి నాకు సంపూర్ణంగా తెలుసు. ప్రభుత్వంలో ఉండే శాఖలు కొన్ని ప్రాంతాలకు, కొన్ని పట్టణాలకు, కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ విద్యాశాఖకు సంబంధించిన టీచర్లు ప్రతి ప్రాంతానికి కరెంటు ఉన్నా లేకపోయినా, ఆ ఊర్లో హనుమాన్ల గుడి ఉన్నా లేకపోయినా, ఏదో ఒక పాఠశాల, ఒక టీచర్ ఆ ప్రాంతంలో ఉంటాడు. తనకు తెలిసిన సమాచారాన్ని ఆ ఊర్లో యథాలాపంగానో అనుకోనో ఏదో రకంగా అక్కడ ఉండే ప్రజలకు చెప్పి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు టీచర్. ఆ విధంగా ఆనాడు వేలాది పాఠశాలలు తెలంగాణలో జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపింపజేసి బడికొచ్చే పిల్లల్నే కాదు, బడికి తీసుకొచ్చే వాళ్ళ తల్లిదండ్రులను కూడా తెలంగాణ ఉద్యమం వైపు నడిపించి తెలంగాణ రాష్ట్రం వస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి ఉద్యమాన్ని ప్రతి ప్రాంతానికి చేరవేసింది ఈ ఉపాధ్యాయులే. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈ ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని సమస్యల్ని పరిష్కరించుకున్నారో ఈరోజు విశ్లేషించండి, ఆలోచించండి అని నేను సూచన చేస్తున్నా. 15-20 సంవత్సరాలు మీ ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు, దాదాపుగా 7-8 సంవత్సరాలు టీచర్ల నియామకాలు జరగలేదు. 2017లో ఒక నోటిఫికేషన్ వస్తే మళ్ళీ 2024 సంవత్సరంలో 55 రోజుల్లో 11,000 మంది టీచర్ల నోటిఫికేషన్ కాదు, టెట్ పరీక్ష నిర్వహించి 11,000 మంది టీచర్ల నియామకాలు ఈ ప్రభుత్వంలో జరిగే వరకు టీచర్లను నియమించాలి, పేద పిల్లలకు విద్య నేర్పాలి, వాళ్ళని అవగాహనతో కూడుకున్న బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి అని ఎందుకు ఆలోచన రాలేదో ఆనాటి పాలకులకు మీరే ఆలోచన చేయండి. ఇదే కాదు, పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకు డైట్ ఛార్జెస్ కానీ, పేద పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలన్న ఆలోచన, ధనిక రాష్ట్రమని సంవత్సరానికి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పిన పాలకులు పిల్లలకు ఒక మంచి భోజనం పెట్టాలి, వాళ్ళకు కొంచెం మెరుగైన వసతులు కల్పించాలి అని ఆనాటి పాలకులు ఆలోచన చేయలే. ఉపాధ్యాయుల యొక్క సమస్యల్ని పరిష్కరించలే. ఈ విధంగా విద్య సంపూర్ణంగా నిర్లక్ష్యానికి లోనవ్వడమే కాదు, వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రైవేటు యూనివర్సిటీలను పెట్టుకొని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి లాభసాటి వనరుగా మార్చుకొని విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిండ్రు. యూనివర్సిటీలలో నియామకాలు జరగలేదు, ఇంటర్మీడియట్ కళాశాలలు మూతబడే పరిస్థితి వచ్చింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే అవసరమే లేదన్నంత నిర్లక్ష్యానికి లోనైంది ఆనాడు. యూనివర్సిటీలలో లెక్చరర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, లేకపోతే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు కూడా పెంచే ఆలోచన చేయలే. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, విద్యాబోధన చేయాల్సిన ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతుంటే కొత్త నియామకాలు జరగలేదు. డైరెక్ట్గా ప్రొఫెసర్స్ని మనం నియమించలేం. లెక్చరర్స్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి, వాళ్ళు ఆ తర్వాత ప్రొఫెసర్లు కావాలి. ఒక పరిణామ క్రమంలో ప్రొఫెసర్గా కావాలి అని అంటే 20-25 సంవత్సరాలు టీచింగ్ సైడు పనిచేసి ఉండాలి. మరి నియామకాలు జరగకుండా ఉన్న ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతుంటే ఈ యూనివర్సిటీలు ఎందుకు ఉపయోగపడని, ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగిన 100 సంవత్సరాల పైగా ప్రపంచానికే సేవలు అందించి గొప్ప ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీ మూతబడే పరిస్థితి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ ఈ దేశానికే గొప్ప గొప్ప ఇంజనీర్లను అందించిన కాకతీయ యూనివర్సిటీ కూడా కళా వైభవం కోల్పోయి
కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులు ఆనాడు వచ్చినాయి. అందుకే మీ అభిమానంతో మీరు ఆదరించి మీరు అవకాశం ఇస్తే ఈనాడు ప్రజాపాలనలో విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని తక్షణమే మీ ప్రమోషన్లు, మీ బదిలీలు, మీ కుటుంబ సమస్యల్ని ప్రతి సమస్యను పరిష్కరించడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు మీరు గొప్పగా విద్య నేర్పుతారని నమ్మకంతో ప్రతిసారి మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం, టీచర్ల నియామకాలే కాదు మీ ప్రమోషన్ల సందర్భంలో కూడా ఎల్బీ స్టేడియంలో సమావేశం పెట్టి మీ అందరితో కలిసి మాట్లాడడం జరిగింది. మీ సంఘాలు ఎప్పుడు వచ్చినా ఏ సమస్యను లేవనెత్తినా అందరితో మాట్లాడుతూ వీలైనంత మేరకు వాటిని పరిష్కరిస్తూనే వస్తున్నాం. ఎక్కడైనా కొంత ఆలస్యం అయి ఉండొచ్చు కానీ ఏ పని కూడా ఆగిపోలేదు. మరి ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చెప్పాలి, గురు పూజోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? జరిగితే దానికి ముఖ్యమంత్రి వచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను మీ సోదరుడిగా విద్యాశాఖ నా దగ్గర ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కాబట్టే ఇవాళ గంటల కొద్ది సమయం మీతో కేటాయించి మా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఎనలేనిది. తెలంగాణ పునర్నిర్మాణం మీ సేవలు ఎంతో అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం. ఇవాళ నేను వస్తా, పిల్లలు పెట్టిన అన్ని స్టాల్స్ చూసిన. మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే. ఈరోజు ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాల కాగలిగిన అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీలాంటి టీచర్లు చెప్పిన చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. నాకు తెలిసి ఈ వేదిక మీద ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే టీచర్ల యొక్క ప్రాధాన్యతను, టీచర్లను చిన్న చూపు చూసే సంస్కృతి ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా మనందరం కూడా విశ్లేషించుకోవాలి, మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి. ఈరోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉన్నాయి. 34 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలలో చదువుకుంటున్నారు. దీనికి కారణం అయితే నేనై ఉండాలి, లేకపోతే మీరై ఉండాలి. మన ఇద్దరం ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేము. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా మీకు సరైన వసతులు, వెసులుబాటు, పిల్లలకు నమ్మకం, విశ్వాసం కల్పించే పని నా ప్రభుత్వం చేయకపోయినా ఉండాలి. ఒకవేళ అవన్నీ చేసినా అమలు చేయడంలో మీ వైపు నుంచి కొంత ఆలస్యమైన అయి ఉండాలి. ప్రైవేట్ స్కూళ్ళలో నేను ఈ వేదిక నుంచి గతంలో మాట్లాడితే కూడా నన్ను విమర్శలు చేశారు. మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సీ, బీఎడ్, ఎంఎడ్ చదువుకున్న వాళ్ళు, ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారయా? ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా విద్యాధికులు అని నేను అంటే ప్రైవేట్ స్కూళ్ళని అవమానించిందని చెప్పి కొంతమంది విమర్శించారు. నేను అవమానించలే, పోల్చి చెప్పిన. ఈరోజు కూడా నేను సూచన ఒక్కటే, ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యధికంగా విద్యాధికులు, బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు. ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చిండ్రో అదే గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు. సామాజిక బాధ్యత గుర్తెరిగిన వాళ్ళు. మరి వాళ్ళు సరైన విధంగా పేదలకు విద్య నేర్పాలి అని అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకు కావలసిన కనీస మౌలిక వసతులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. స్కూల్ను ఊడవడానికి ఆయ ఉండాలి, గంట కొట్టడానికి అటెండర్ ఉండాలి, బాత్రూమ్లు గడగడానికి అవసరమైన మనుషులు ఉండాలి. టీచర్లదే ఆ బాధ్యత అన్నట్టు ఊడ్చే బాధ్యత టీచర్దే, గంట కొట్టే బాధ్యత టీచర్దే,
బాత్రూమ్లు కడిగే బాధ్యత టీచర్దే అనే విధానం ఇది మంచిదా? హైలీ క్వాలిఫైడ్ ఎనర్జెటిక్ ఎనర్జీని మనం వీటికి వాడడం ద్వారా టీచర్లు నిజంగా చదువులు చెప్పేదానికంటే ఈ పనులు చూసుకున్న వరకే సగం సమయం అయిపోతుంది. అందుకే నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్పష్టంగా నిర్ణయం తీసుకొని మీకు ప్రతి సంవత్సరం 130 కోట్లు అదనంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి స్కూళ్ళు ఊడవడానికి తూడవడానికి ఈ కార్యక్రమాలు చేయడానికి నేను నిధులు మంజూరు చేసిన. టీచర్లు కేవలం పిల్లలకు చదువు చెప్పడానికే చదువు మీదనే ఫోకస్ పెట్టాలి, పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించాలి. అప్పుడే గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి. పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టే చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మొన్న కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు, పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్న బియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన. క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన. ప్రతి స్కూల్కు ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన. ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి. వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను. ఎప్పుడైతే టీచర్లం అంటే ఒక కుటుంబ పెద్ద, ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు, టీచర్ల దగ్గరనే ఉంటారు. 50% పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది. ఆ సమయంలో వాళ్ళతో పాటు కలిసి, వాళ్ళతో పాటు ఆడి, వాళ్ళతో పాటు భోజనం చేస్తే ఆ పిల్లలకు ఒక విశ్వాసం వస్తుంది. తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి దయచేసి మా టీచర్లకు తప్పకుండా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి మీరు ఎప్పుడైతే చేస్తారో తప్పులు జరగకుండా ఉంటాయి. దానికి ఏం కావాలనో నాకు చెప్పండి. వాటికి కావాల్సిన అనుమతులు కానీ వసతులు కానీ ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఎందుకు అని అంటే ఈరోజు ఈ తెలంగాణ ఒక బలమైన తెలంగాణగా నిర్మించాలి అంటే పెద్దలు చెప్పినారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని. మరి ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కూడా తరగతి గదుల్లోనే ఉంది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంకింగ్ మెరుగైంది, గతంలో ఉండేదానికంటే చాలా ముందుకు వచ్చిందని చెప్పినప్పుడు నాకు సంతోషమైంది. నేను వచ్చినప్పుడు గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమించడానికి ఆ ప్రభుత్వానికి తీరిక లేకుండే. దాంట్లో కూడా రకరకాల రాజకీయాలు, నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. వచ్చిన ఎంబడే సామాజిక పరిస్థితులను మెరిట్ బేసిస్ మీద, సోషల్ జస్టిస్ విత్ మెరిట్, వితౌట్ మెరిట్ ఎవరిని వీసీలు వేయలే. కానీ 100 సంవత్సరాల అవకాశం రాని సామాజిక వర్గాలకు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, లేకపోతే అంబేద్కర్ యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీలకు వాళ్ళకు బాధ్యత ఇచ్చి వాళ్ళు ఈరోజు వాళ్ళ బాధ్యత నెరవేరుస్తున్నారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గ్రేడింగ్లో ఈరోజు చాలా అప్గ్రేడ్ అయినాం. ఇవాళ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నాకు తెలిసి మా విద్యాశాఖ అధికారులు చెప్పాలి, ఈ సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మారి గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చిందంటే మీరందరూ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో. ప్రతిసారి డ్రాప్ అవుట్సే ఉంటుండే, ప్రతి సంవత్సరం విద్యార్థులు తగ్గుకుంటూ చివరికి పాఠశాలలు మూతబడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దాపురించింది. అక్కడి నుంచి ఈ సంవత్సరం మనం పెట్టిన ఎఫర్ట్స్ తోటి 3 లక్షల మంది విద్యార్థులు అదనంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల చేరినరు అని అంటే నేను మనస్ఫూర్తిగా మా టీచర్లను నేను అభినందిస్తున్నా. మీరు బాధ్యతతోని వ్యవహరిస్తున్నారు. దీన్ని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ మధ్య నేను పేపర్లో చూసిన, పిల్లలు రావడానికి స్కూల్కు ఆటో లేదు అని అంటే ఆ టీచర్లే చందాలు వేసుకొని ఆటోకు వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రతిరోజు పిల్లల్ని బడికొచ్చే విధంగా జీతంలోకి వెళ్ళి కొంత కేటాయించి పిల్లలకు ఆటో వసతి ఏర్పాటు చేసి ఈరోజు కొంతమంది టీచర్లు పిల్లలకు చదువు చెప్తున్నారంటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీని నేను అభినందిస్తున్నా. ఆదిలాబాద్లో ఇంకొక టీచర్, వాళ్ళ సతీమణి కూడా టీచర్ ఉండే, ఆవిడ మరణిస్తే ఆవిడ జ్ఞాపకార్థంగా 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్లో మౌలిక వసతులను ఒక టీచర్ మెరుగుపరిచిండు అని అంటే విద్య పట్ల, పేదవాళ్ళ పట్ల ఆ టీచర్లకు ఉన్న దయాగుణాన్ని ఈరోజు మనందరం అర్థం చేసుకోవాలి. మా యోగితారాయణ గారు చెప్తున్నారు ఆదిలాబాద్లో ఇంకేదో ప్లేస్,
ఒక టీచర్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రమోషన్లు వచ్చినా ఏం వచ్చినా బదిలీ కాకుండా అక్కడనే ఉండే ఆదివాసీ పిల్లలకు వాళ్ళకి చదువులు చెప్పిండ్రు, మీ ద్వారా ఒక శాలువ కప్పాలి ఆ టీచర్స్కి అని చెప్పిండ్రు. అంటే నేను తప్పకుండా కప్పడమే కాదు, ఏదో ఒకసారి ఆ స్కూల్ని కూడా నేను సందర్శిస్తానని మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి నేను చెప్పిన. ఇవన్నీ మీ సక్సెస్ స్టోరీస్. అక్కడో ఇక్కడో చిన్నయో పెద్దయో చెదురుమదురు సంఘటనలు జరుగుతాయి. 95% మనం ఎఫెక్టివ్గా పనిచేసినా 95% మంచి వాళ్ళు ఉన్నా 2% 3% అనుకోని తప్పిదాలు జరిగితే ఆ 2-3% మన శాఖకు మచ్చ తెచ్చిపెట్టే పరిస్థితి ఉంది. చాలా మంది నాకు సూచన చేసిరు, మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, నువ్వు ఆ శాఖ ఎవరికన్నా ఇచ్చేసి అయినా వేరేది ఏదన్నా తీసుకో అని. నేను చెప్పిన లేదు, ఈ శాఖ నా దగ్గరనే పెట్టుకుంటా, కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, ఏదో తేల్చుదామని నేను డిసైడ్ అయినా. మా అక్నూరు మురళి గారు ఉన్నారు, సార్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాల అంటే 1వ తరగతి నుంచి చదువు చెప్తారు, నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్రైవేట్లో చదువుకున్నాక 1వ తరగతికి మన దగ్గరికి ఎందుకు వస్తారని ఆ సమస్య నాకు అర్థమైంది. అందుకే ఆలోచన చేసి మా ఎడ్యుకేషన్ కమిషన్, ఇంతవరకు ఎప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ లేదు తెలంగాణకి, ఫస్ట్ టైం ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసి ఇష్యూస్ని అడ్రస్ చేయడమే కాకుండా అక్నూరు మురళి గారు చేసిన సూచనల మేరకు ఈరోజు నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా మనం తీసుకొని పేదలకు చదువు చెప్పాలి అన్న ఆలోచన ఈరోజు చేస్తున్నాం. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి రావాలి అని అంటే రాలేరు. పేదోళ్ళు కూలి పని చేయడానికి, ఉపాధి హామీ పనులు చేయడానికి సిద్ధపడి సంపాదించింది పిల్లల చదువుల కోసం ఖర్చు పెడుతున్నారు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ పెరిగింది. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, పూట తినకపోయినా సరే మా పిల్లలకు మంచి చదువు చెప్పించాలని ఈరోజు తల్లిదండ్రులలో ఒక చైతన్యం వచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు మా ఉపాధ్యాయులను, ఆ చదువు మనం చెప్పలేమా, ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోవాలి వాళ్ళు పేదవాళ్ళని నేను అడుగుతున్నా. మన దగ్గర శక్తి లేదా, మన దగ్గర చిత్తశుద్ధి లేదా? ఈ ప్రభుత్వం మీరు అడిగితే ఇవ్వంది ఏమైనా ఉందా? అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఉపాధ్యాయులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, మనం ప్రతిన బూనుదాం, ప్రైవేట్ స్కూళ్ళ కంటే కార్పొరేట్ కాలేజీల కంటే నాణ్యమైన విద్యను పేదలకు అందిద్దాం. విద్య ఒక్కటే తలరాతను మారుస్తుంది. ఇవాళ పంచడానికి భూములు లేవు, పేదవాడు బాగుపడాలి, పేదవాడు సమాజంలో రాణించాలి అని అంటే విద్య ఒక్కటే ప్రామాణికం. ఇవాళ సిలికాన్ వ్యాలీని మన వాళ్ళు శాసిస్తున్నారంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర చదువుకున్నందుకే సిలికాన్ వ్యాలీని మనం ఈరోజు శాసిస్తున్నాం. దానికి కారణం విద్య. అందుకే ప్రపంచ దేశాలలో జరుగుతున్న మార్పులు చేర్పులను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనమే ఇక్కడ చదువుకోవడం కాదు, ఇతర దేశాలలో ప్రతి సంవత్సరం 200 మంది టీచర్లను సింగపూర్, సౌత్ కొరియా లాంటి దేశాలకు మిమ్మల్ని పంపించి అక్కడ విద్యను స్టడీ చేయడానికి మీ టీచర్లను విదేశాలకు పంపడానికి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మన కోసం మనం పోటీ పడడం కాదు, మన పక్కలుండే ఊరును చూసి పోటీ కాదు, ప్రపంచ దేశాలతోనే విద్యలో మనం పోటీ పడాలి. ఈరోజు సింగపూర్ లాంటి, సౌత్ కొరియా లాంటి, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంది? ఇలా జర్మన్ అభివృద్ధి చెందడానికి కారణం ఏంది? ఈరోజు చైనా అభివృద్ధి చెందడానికి కారణం ఏంది? అక్కడున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఒక పట్టుదలను నేర్పడం వల్ల ఆయా దేశాలు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాయి. మరి వాటన్నిటిని కూడా మనం వినడమే కాదు, చూడాల్సిన అవసరం ఉంది. అందుకే 1,20,000 మంది టీచర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇందులోకి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒక 200 మంది టీచర్లను ఇనీషియల్గా ఇతర దేశాలకు పంపించి అక్కడ ఉన్న పరిస్థితులను మీరు స్టడీ చేసి ఒక అవగాహనతోనే వెనక్కి రావాల్సిన అవసరం ఉంది. టీచర్లు అందరికీ కూడా ఈరోజు మర్రి చెన్నారెడ్డి దీంట్లో మనం ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం టీచర్స్కి. ఎందుకు అనంటే నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు, మనం రాసిన పోటీ పరీక్షలు ఒకలాంటివి. ఈరోజు ప్రతి సంవత్సరం విద్య మారుతుంది, విధానం మారుతుంది, ఎడ్యుకేషన్ పాలసీస్ మారుతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకలాగా ఉంటే మనకు తెలంగాణకు అసలు ఏ పాలసీ లేకుండా మనం ఉన్నాం. అందుకే మొన్న నేను ఆర్డర్ ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ప్రిపేర్ చేయండి అని పెద్దలు కేశవరావు గారిని చైర్పర్సన్గా పెట్టి కడియం శ్రీహరి గారిని, అక్నూరు మురళి గారిని, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను కలిపి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసినాం. తెలంగాణ కూడా
ఒక నూతనమైన ఎడ్యుకేషన్ పాలసీ కావాలి. ఆ ఎడ్యుకేషన్ పాలసీ పేద పిల్లల జీవితాలలో వెలుగులు నింపాలి. అందుకే మిత్రులారా, ఈరోజు